ఇవాళ మా అత్తయ్య గారు నిమ్మకాయ పులిహోర చేసి చూపిస్తారు. ఇప్పుడు చూద్దాం. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఉడికించి పెట్టుకున్న రైస్, 1 స్పూన్ ఆవాలు, 2 స్పూన్స్ మినప్పప్పు, 2 స్పూన్స్ శనగపప్పు, 1 కప్పు పల్లీలు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ మెంతిపిండి, తగినంత ఇంగువ, పచ్చిమిరపకాయలు 5 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ పసుపు, 1/2 కప్పు ఆయిల్, 1/2 కప్పు నిమ్మరసం, కొద్దిగా కొత్తిమీర. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుందాం. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, పోపు సామాన్లు వేసుకుందాం. ఆవాలు వేసుకుందాం. నచ్చితే కొంచెం జీలకర్ర వేసుకోండి. పచ్చిమిరపకాయలు వేసుకుందాం. పల్లీలు వేసుకుందాం. దీనిలో ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకుందాం. దీనిలో పసుపు వేసుకుందాం. రుచికి సరిపడా ఇంగువ, ఉప్పు, పోపు వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. వేయించిన పోపుని అన్నంలో వేసి కలుపుకుందాం. దీంట్లో మెంతిపిండి, నిమ్మరసం వేసి కలుపుకుందాం. దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకుంటే రుచిగా ఉంటుంది. చూశారు కదా, వేడి వేడి నిమ్మకాయ పులిహోర రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.